కొన్ని రోజుల క్రితం మనం మన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినట్టుగానే అఫీషియల్ న్యూస్ వచ్చింది. 'శ్రీకాంత్ ఓడెలా'తో చిరంజీవి సినిమా. 'శ్రీకాంత్ ఓడెల' ఫస్ట్ మూవీయే 'దసరా'. మంచి స్కేల్‌తో తీశాడు. అంటే ఏదో డెబ్యూ డైరెక్టర్‌లాగా గాకుండా ప్రతి డైరెక్టర్‌కి కూడా ప్రతి పెద్ద హీరో కూడా ఏం చూస్తారంటే మీకు స్కేల్ ఎంత ఉంది వీళ్ళది. వీళ్ళ లెవెల్ ఎట్లా ఉంది ఏంటి అనేది చూస్తారు. సో, ఆ స్కేల్ మ్యాచ్ అయ్యేలాగా పెద్ద హీరో లెవెల్‌లోనే తీశాడు. 'నానిది దసరా' ఏదో చిన్న చిన్న హీరోలు తీసినట్టు కాకుండా తీశాడు. అంటే కొత్త డైరెక్టర్లు కాస్త తడబడతారు కదా! ఆ టైప్ కాకుండా తీశాడు. సో, ఇది నచ్చినటువంటి చిరంజీవి ఆయనకి స్క్రిప్ట్ చెప్పేటువంటి అవకాశం ఇవ్వడంతో శ్రీకాంత్ ఎళ్లి స్క్రిప్ట్ చెప్పాడు. ఆ స్క్రిప్ట్ ఆల్రెడీ నాని ఇంప్రెస్ అయినటువంటి స్క్రిప్ట్. సో, ఆ స్క్రిప్ట్‌కి ఓకే చేసి చిరంజీవి ఓకే అనడంతో వెంటనే నాని గూడా హ్యాపీగా నాకు చాలా ఇష్టమైన స్క్రిప్ట్. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఒప్పుకున్నారు ఈ స్క్రిప్ట్‌కి. కాబట్టి నేనే ప్రొడ్యూస్ చేస్తా ఈ సినిమాగా. నాని గూడా రావటం ఈ మూవీ డెఫినైట్‌లీ ప్రొడ్యూస్ చేయడానికి నాని రావడంతో చిరంజీవి ఒప్పుకోవడం. ఈ మూవీ షూటింగ్ త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది. డిసెంబర్ తర్వాత మాక్సిమం ఇదే ఉంటది. అంటే కళ్యాణ్ కృష్ణతో కూడా ఒక సినిమా అనుకున్నారు. 'సోగ్గాడే చిన్నినాయన'తో ఏదో రీమేక్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ అది క్యాన్సిల్ చేసుకొని ఫైనల్‌గా దీనికి ఫిక్స్ అయ్యారు. సో, ఇప్పుడు ఇది కాకుండా ఇంకొక సినిమా ఏది ఫిక్స్ అయిందంటే, అంటే ఇంకా అఫీషియల్ రాలా. మనం ఆల్రెడీ ఇదివరకు చెప్పినట్టే 'ఓడేలా'ది అఫీషియల్ వచ్చింది. మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు అది కూడా అఫీషియల్ వస్తది. కొన్ని కొన్ని గంటల్లో రావచ్చు. లేదా కొన్ని రోజుల్లో రావచ్చు. అనిల్ రావిపూడితో సినిమా ఓకే అయింది. ఇప్పుడు 'సంక్రాంతికొస్తున్నాం' గాని, 'ఎఫ్3' గాని, లేక 'భగవంత్ కేసరి' ఇవన్నీ తీసినటువంటి అనిల్ రావిపూడితో 'చిరంజీవి' సినిమా ఓకే అయింది. సో, ఈ సినిమాకి సంబంధించి మనకి అఫీషియల్ అప్డేట్ రావాల్సిందే. అనిల్ రావిపూడితో సినిమా అంటే నాకు డిసప్పాయింట్‌మెంటే. నాకసలు ఇష్టం లేని డైరెక్టర్. 'ఓడెలా' చాలా ఇష్టం నాకు. చాలా అంటే గుడ్ డైరెక్టర్. అట్లాగే అనిల్ రావిపూడి అంటే నాకు పెద్ద నచ్చని డైరెక్టర్. ఎందుకంటే అతను తీసేవంతా కూడా ఒక ఫార్ములా బేస్డ్ ఆ కైండ్ ఆఫ్ ఉంటే, సరే నిజంగా అది వర్కౌట్ అయ్యి నెక్స్ట్ సంక్రాంతికి ఏమన్నా ప్లాన్ చేస్తే పోనీ వర్కౌట్ అవుద్దనుకుంటే పోనీ డెఫినైట్‌లీ మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో, చూడాలి మరి. అదెట్లా ఉంటది ఏంటది చూడాలి. బట్ అనిల్ రావిపూడివి కొన్ని కొన్ని సీన్‌లు బావుంటాయి. ఇప్పుడు 'భగవంత్ కేసరిలో' గుడ్ టచ్, బ్యాడ్ టచ్ సీన్ ఉంది. అది నాకు చాలా నచ్చింది. ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అనిల్ రావిపూడి ఆ మూవీ నుంచే ఫిక్స్ చేయడం మొదలెట్టాడు. డెఫినైట్‌లీ అప్రిషియబుల్. కానీ ఇదే డైరెక్టర్ 'సర్లే నీకెవ్వరు'లో ఒక మానభంగం దాన్ని ఆయన ఫన్ లాగా తీశాడు. అది నచ్చల. సో, అది దాన్ని రెక్టిఫై చేసుకోవడానికో దీనికో ఇది చేశాడు 'భగవంత్ కేసరిలో' డెఫినైట్‌లీ అప్రిషియేట్ చేయాలి. ప్రతి సినిమాలో కూడా అట్లాంటి సీన్ ఒకటి ఉండాలి. పెద్ద పెద్ద హీరోలు చేశాడు. 'బాలకృష్ణ' లాంటోళ్ళు, 'చిరంజీవి' లాంటోళ్ళు, 'ప్రభాస్', ఈ 'మహేష్ బాబు', 'ఎన్టీఆర్', 'రామ్ చరణ్', 'అల్లు అర్జున్' వీళ్ళందరూ చేసే సినిమాల్లో కంపల్సరీ అట్లాంటి సీన్ ఒకటి పెట్టాలి. దానివల్లే కదా సమాజానికి తెలిసేది. మీరు ఇంత ఇంత పెద్ద కొంచెం కూడా బాధ్యత లేకపోతే ఎట్లా అబ్బా సమాజానికి? సమాజం నాకు సంబంధం లేదు. సమాజాన్ని నేను సంబంధం లేనోడిని. నా ఇష్టం. ఇది చెప్పుకోవడానికి, కౌంటర్ ఇవ్వడానికి ఎదుటోడు నోరు మూయించని బావుంటది తప్ప, చిన్న చిన్న బాధ్యతలు మనం తీసుకోవచ్చు. ఆ లెవెల్‌లో ఉన్నవాళ్ళు. మీలాంటోళ్ళు, నాలాంటోళ్ళే చాలా బాధ్యతలు తీసుకోవాలి. అట్లాంటిది ఆ లెవెల్‌లో ఉన్నోళ్ళు ఇంకా ఎక్కువ తీసుకోవాలి. పోనీ అది కూడా తీసుకోవట్లేదని సినిమాలో ఒక సన్నివేశం సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేది. ఏదో సోది చెప్పడం కాదు మెసేజ్ అంటే. 'భగవంత్ కేసరిలో' ఎంత బావుంటది. సరే నేను ఎటో ఎళ్ళాను గానీ, మొత్తానికి ఈ సినిమాకి సంబంధించి మంచి న్యూస్ 2 గూడా మంచి న్యూస్‌లే. కాకపోతే రెండో న్యూస్ నాకు నచ్చలేదు గానీ, ఓవరాల్‌గా ఈ 2 గూడా ఒక హిట్ ఫార్మ్‌లా ఉండేటువంటి డైరెక్టర్‌లా అనిపిస్తుంది. ఒక రాగా, ఒక రా డైరెక్టర్‌ని, ఒక రా హీరోని చూపించబోతున్నారు చిరంజీవిలో అనిపిస్తుంది 'ఓడెల'. ఏం జరుగుతుందో చూద్దాం.